హలో అండి. మా ఇంట్లో మా పెద్ద బాబుకి ఇష్టమైన కొబ్బరి లడ్డూలు అండి. మా పెద్ద బాబు కొన్ని స్వీట్స్ మాత్రమే తింటాడు, అన్ని తినడు. అందులో బాగా ఇష్టమైనది కొబ్బరి లడ్డు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 3 కొబ్బరి గిన్నెలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టుకోవద్దు, అలానే పలుకులు కాదండి, మీడియంగా పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక కప్పుతో కొలుచుకున్నాం. నాకు ఇక్కడ 2 కప్పులు అయినాయి. 2 కప్పులకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని 1 పావు కప్పు వాటర్ వేసుకొని కరిగించుకొని దీన్ని వడగట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో వేసుకొని లైట్ తీగ పాకం వస్తే సరిపోయిద్దండి. దీనికి ఎక్కువ పాకం అక్కర్లేదు. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరగా ఉడికేంత వరకు, అందులోని కొబ్బరిలోని వాటర్ అన్ని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. అన్ని వాటర్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు పాలు వేయండి. పాలు వేయడం వల్ల మంచిగా స్ట్రెచ్చర్ వస్తుంది, మంచిగా బాగుంటుంది. ఇంకా గట్టిగా అవ్వకుండా చాలా బాగా స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు అందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 5 నిమిషాల తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత చేయికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత బాగుంటుంది. ఇలా చేసుకుంటే 1 వీక్ అయినా కూడా మనకి లడ్డు అనేది గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతకు మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.